శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి. నమస్తే. ఇది మీరు పోతురాజు చేసి ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఫస్ట్ మీ పేరు చెప్పండి, దాని తర్వాత. నా పేరు శ్రీను అండి. మాది కోదాడు. నేను వచ్చి 20 సంవత్సరాలు ఇక్కడికి. నేను క్యాన్సర్ హాస్పిటల్లో సెక్యూరిటీ చేస్తాను. అక్కడికి ఇట్లా బోనాలు వేయటానికి అందరు వస్తుంటే వాళ్ళని చూసి మనకి కొంచెం వేయాలనే ఆతృత అయింది. నేను ఇప్పుడు ఏబట్టికి 15 సంవత్సరాలు. 15 years నుంచి. అంటే ఈ పోతురాజు చేసాం వేయాలంటే అమ్మవారి ఆజ్ఞ ఏమైనా ఉండాలి అనేసి ఉంటుందా? ఎట్లా ఎవరైనా చేయొచ్చు? ఉండాలి. కొంచెం ఆమె కూడా కలగ చూపించాలి. నువ్వు రావాలి, నా కాడ డ్యాన్స్ చేయాలి, నన్ను ఆనందపరచాలి, నువ్వు నా తమ్ముడుగా కలిసిపోవాలనే ఒక ఆలోచన ఆమెకు వచ్చినప్పుడు మనలో ఆ భావన కలిగిస్తుంది. మేడం అమ్మవారు ఆ భావన కలిగించినప్పుడు మనకు కూడా పోవాలని ఉంటుంది. అందరికి వేయాలని ఉంటుంది, కాకపోతే వేయలేరు. వేసినా ఏదో ఒకటి వాళ్ళకి నొప్పి అయింది అనుకో, అమ్మో నేను పూతరా చేస్తే ఇలాగ అయిందేమో అనే డౌట్లో వాళ్ళు వేయరు. అట్లా కూడా ఉంటుంది. ఉంటుంది భయం, అమ్మో నేను ఇలా పూతరా చేసిన నాకేదో జరిగింది, ఇది నేను వేయకూడదేమో అనే ఆలోచనలు కొంతమంది భయపడతారు. ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కూడా వేస్తున్నారు కదా, మరి వాళ్ళకి అమ్మవారు ఏనియాలి అని అనుకుంది కాబట్టి వాళ్ళు వేస్తున్నారు ఖుషిగా. ఆ పిల్లగాళ్ళు కూడా అంటే ఇప్పుడు బోనాలు అంటే పెద్ద పడికి, కానీ పోతురాజు స్పెషాలిటీ ఏంటి అంటే ఏంటి అన్నట్టు ఎందుకు వేస్తారన్నట్టు? అమ్మవార్లకి తమ్ముడు, అమ్మవారు బోనం ఎత్తుకొని వస్తుంటుంది, అక్క బోనం ఎత్తుకొని వస్తుంది. ఆ బోనానికి దూతలు ఏమి రాకుండా మేము ముందు ఇట్లా కొరడా తిప్పుకుంటూ పోతుంటాం. అమ్మవారికి ఆ బోనాన్ని ఎవరికి తాకకుండా ఉంటే మేము అక్కడ బోనం సమర్పించేంత వరకు మేము ఉంటాం. అమ్మవారికి ఒక తమ్ముళ్ళ ఒక సెక్యూరిటీ, మా అక్కకి సెక్యూరిటీ మేము అట్లా. అంటే ఇప్పుడు మీరు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి మీ 15 సంవత్సరాల్లో మీకు ఎప్పుడన్నా అమ్మవారు దర్శనం ఇచ్చి ఎలా ఉన్నావు ఏంటి నీ ఆరోగ్యం గురించి కానీ నీ గురించి కానీ అడిగి తెలుసుకున్నారు? అలా ఏముండదు, ఎవరికి ఉండదు. ఎవరి గొప్ప వాళ్ళు చెప్పుకుంటారు, కానీ ఎవరికి దేవుడు కనపడ్డు ఆత్మలో ఉండాలనుకోవాలి తప్ప దేవుడు నెత్తినెత్తుకుంటే బరువు అవుతాడు. ఇక్కడ ఉంచుకోవాలి ఆత్మలో, అంతవరకే మన తెలియదు దేవుడు. అంటే ఇప్పుడు ఈ పోతురాజం వేస్తే నాకు ఈ మంచి జరుగుతుంది అందుకే నేను వేస్తున్నా, లేకుంటే నాకు మంచి జరగాలని చెప్పేసి వేస్తూ ఉంటారు కదా, సో అలా మీరు ఎందుకు వేశారు ఈ విధంగా? ఆ పోతురాలను చూసినప్పుడు నేను వేయాలి, నేను ఒక 10 మందికి తెలవాలి, నేను ఈ దేశానికి తెలవాలి. నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చిన కాబట్టి నేను కూడా తెలవాలి. అమ్మవారి ముంగలు ఎగరాలి, నా కష్టాన్ని అమ్మకాడ చూపిస్తే నాకైనా ఫలితం దక్కితే వచ్చేసి ఆ తరపున నాకు ఇప్పుడు అమ్మవారు బాగానే ఉంచింది. నాకు వచ్చేసి 48 ఏజ్ అయినా కానీ ఆ గజ్జ కట్టగానే ఒక 20 years బాబు లెక్క ఎగిరాడు.